సిఎస్బి అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. వన్ నేషన్ వన్ ఎలక్షన్, దేశం మొత్తానికి ఒకటేసారి ఎన్నికలు జరపచ్చు కదా. ఇండియా పెద్ద డెమోక్రసీ, ప్రపంచంలోకెల్లా ఎక్కువ జనాభా గల దేశం, దాదాపు 140 కోట్లు. అంత సాధ్యమా, సుసాధ్యమా, అసాధ్యమా? అవన్నీ పక్కన పెడితే మొదట్లో మన దేశంలో జమిలి ఎన్నికలు ఉండేవి. 1951-52 ఎలక్షన్స్, 57 ఎలక్షన్స్, తర్వాత వచ్చిన 62 ఎలక్షన్స్, ఇవన్నీ కూడా జమిలి ఎన్నికలే. 67లో కూడా దాదాపు జరిగినాయి. అయితే 67 to 69 మధ్య చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోవటం, రద్దవటం ఇలా జరగడం వల్ల దానికి కాస్త బ్రేక్స్ పడినట్టయింది. 1970లో సెంట్రల్ గవర్నమెంట్ ఇట్సెల్ఫ్ మధ్యలోనే ఆగిపోవడం వల్ల 71లో మళ్ళీ ఎలక్షన్స్ రావడం జరిగిందనమాట. సో ఆ తర్వాత నుంచి జమిలి ఎన్నికలు కాస్త లోక్సభల ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరగటం, ప్రతి సంవత్సరం దాదాపు ఏదో ఒక రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవ్వటం, ఆల్మోస్ట్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు పెట్టడమే ప్రతిసారి ఒక పని అయిపోతుంది. సో దీనికి సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఒకటి సిఫార్సు చేసిందనమాట. దేశం మొత్తం ఎన్నికలు మరీ ఒకటే దఫాలో కాకపోయినా దాదాపు లోక్సభతో పాటు మిగతా రాష్ట్రాలన్నింటికి ఎన్నికలు జరిపి, దాంతోపాటు ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వాలు రద్దవుతాయో, డిజాల్వ్ అవుతాయో వాటిలో మధ్యలో ఒకసారి ఎన్నికలు జరిపితే సరిపోతుంది, మొత్తం 5 ఏళ్లలో 2 times ఎన్నికలు పెట్టొచ్చు అని చెప్పి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది. అంత తేలికైన విషయం అయితే కాదు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించి చాలా పాజిటివ్స్, చాలా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. పాజిటివ్ ఏంటంటే ఎప్పుడు ఎలక్షన్స్ రావడం వల్ల మనం చూస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్, తర్వాత స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్, ఇట్లా ఎలక్షన్స్ ఎప్పుడు రావడం వల్ల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ చాలా సందర్భాల్లో మనకు ఉండటం వల్ల కొత్త కొత్త పాలసీస్, కొత్త కొత్త స్కీమ్స్, ప్రోగ్రామ్స్ తీసుకురాలేని పరిస్థితి అనమాట. సో దీనివల్ల పాలసీ పారాలిసిస్ అనేది వచ్చే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో ఒక కొత్త రోడ్ అనౌన్స్ చేయాలన్నా, ఊరి పేరు మార్చి కొత్త పేరు పెట్టాలన్నా, ఒక కొత్త ప్రోగ్రామ్ అనౌన్స్ చేయాలన్నా చాలా సందర్భాల్లో లేట్ అయ్యే పరిస్థితి అనమాట. దానికి పర్మనెంట్గా ఎలక్షన్స్ ఎప్పుడు ఏదో ఒక ఎలక్షన్స్ రావడం కారణం అనమాట ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. తర్వాత రాజకీయ పార్టీలు పరిపాలన పక్కన పెట్టి, ఎవరైతే ఇన్కంబెంట్ గవర్నమెంట్స్ ఉన్నారో పరిపాలన మీద ధ్యాస పక్కన పెట్టి దే ఆర్ ఇన్ పర్మనెంట్ క్యాంపెయినింగ్ సిండ్రోమ్. ఎప్పుడు క్యాంపెయినింగ్ గోల్లోనే ఉంటారు. ఏదో ఒక ఎలక్షన్ రావటం, దానిలో వెల్ఫేర్ అనే కాన్సెప్ట్ పక్కన పెట్టి ప్రజాకర్షణ పథకాలకే పెద్దపీట వేస్తారు. అంటే ప్రజలకి ఆ టైంలో ఉచితాలు, రకరకాల ఫ్రీబీస్, ప్రజలను ఎలా ఆకర్షించాలి, ఎలా క్యాంపెయిన్ చేయాలి, వాళ్ళ పార్టీని ఎలా గెలిపించుకోవాలనే అంశం అనమాట. దాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు పరిపాలన మీద పూర్తి స్థాయిలో గుడ్ గవర్నెన్స్ మీద దృష్టి పెట్టే సమయం తక్కువ ఉంటుంది. దాంతోపాటు జమిలి ఎన్నికల వల్ల ఖర్చు తగ్గుతుంది. మనం చూస్తే 19వ లోక్సభలో మన ఎలక్షన్ జరిగినప్పుడు దాదాపు 10,000 కోట్ల ఖర్చు అయింది. అండ్ అభ్యర్థులందరి ఖర్చు చూస్తే దాదాపు ఒక ఎలక్షన్కి, 19th లోక్సభ ఎలక్షన్కి 60,000 కోట్ల భారతదేశంలో ఖర్చు అయిందంట ఒక అంచనా. అయితే ఇదంతా ఎందుకు ఇంత ఖర్చు? ఒకటేసారి ఎన్నికలు చేస్తే ప్రజాధనం ఖర్చు తగ్గుద్ది కదా, పబ్లిక్ ఎక్స్చెక్కర్ మీద బర్డన్ తగ్గుద్ది కదా. ఎలక్షన్ కమిషన్ రిసోర్సెస్ కూడా పర్మనెంట్ రిసోర్సెస్, ఎలక్షన్ కమిషన్కి పర్మనెంట్ స్టాఫ్ ఉంటారు. గవర్నమెంట్ సర్వెంట్స్ని టెంపరీగా ఫర్ ద టైమ్ బీయింగ్ దే విల్ కండక్ట్ ఎలక్షన్స్ అనమాట. ఎలక్షన్ కమిషన్ స్టాఫ్ వాళ్ళు పనిచేస్తారు. సో దీనివల్ల అంత రిసోర్సెస్ ఆప్టిమల్ యూటిలైజేషన్ అవుతుంది కదా, గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది అని చెప్పి చాలామంది అంటుంటారు. ఇవన్నీ వాదనలు ఒక పక్క ఉంటే, ఇంకొక వాదన అసలు జమిలి ఎన్నికల వల్ల చాలా నష్టం జరుగుతుందని. ఎటువంటి నష్టం జరుగుతుంది? ప్రధానమైన నష్టం ఏంటంటే జమిలి ఎన్నికల వల్ల ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతింటుందని చెప్పి ప్రాంతీయ పార్టీలు వాపోతున్నాయి. ముఖ్యంగా గమనిస్తే ఓటరు, జనరల్గా భారతదేశంలో ఓటరు ఒకసారి పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత లోక్సభ ఎలక్షన్స్, స్టేట్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఒకటే సింబల్ కోటేసి వస్తారు. నేషనల్ పార్టీస్ వాళ్ళకున్న పెద్ద హ్యాండ్, వాళ్ళకున్న వైడ్ స్కోప్, వాళ్ళకున్న ఎక్కువ ఫండింగ్ కెపాసిటీ, ఇవన్నిటి వల్ల నేషనల్ పార్టీస్, జాతీయ పార్టీలకి ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది సదరు ఓటర్ భారతదేశంలో అని అంటుంటారనమాట. ఉదాహరణకి 1999 ఎలక్షన్స్లో ఎక్కడైతే లోక్సభతో పాటు స్టేట్ అసెంబ్లీస్ ఎలక్షన్ జరిగాయో, ఎవరైతే పోలింగ్ బూత్లోకి వెళ్ళారో 68% మంది నేషనల్ పార్టీకే ఓటేశారంట. 2004 ఎలక్షన్స్లో దాదాపు 77% మంది నేషనల్ పార్టీకి ఓటేశారంట. 2009 ఎలక్షన్స్లో ఇలా ఎలక్షన్స్ ఎక్కడైతే కలిపి జరిగాయో 76% మంది నేషనల్ పార్టీకి ఓటేశారంట. 2014 ఎలక్షన్స్లో మోర్ దెన్ 80% నేషనల్ పార్టీ వైపు మొగ్గు చూపారంట. సో దీనివల్ల ప్రాంతీయ పార్టీలు దెబ్బతింటాయి అని చెప్పి ప్రాంతీయ పార్టీల యొక్క వాదన ఉంది.
రెండో అంశం ఏంటంటే జమిలీ ఎన్నికలు పెడితే కనుక ఎలక్షన్ కమిషన్కి ఉన్న రిసోర్సెస్ కూడా అన్ని చోట్ల, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్స్ కావాలి, ఎలక్టరల్ ఆఫీసర్స్ కావాలి. చాలా సందర్భాల్లో ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్ ఒక స్టేట్ వాళ్ళు ఇంకో స్టేట్కి వెళ్ళి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా ఎలక్షన్స్ కండక్ట్ చేసేటప్పుడు ఈ ఆఫీసర్స్ రిసోర్సెస్ అనేవి ఒక చోట మనకు దొరకవు, సరిపోవు అనమాట. సో దేశం మొత్తం ఒకటేసారి ఎలక్షన్ పెట్టాలంటే ఇంత పెద్ద దేశంలో అంత తేలికైన విషయం కాదు ఎలక్షన్ కమిషన్ రిసోర్సెస్ మొబిలైజ్ చేసుకోవడం. అంతేకాదు ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేయడం, ఎలక్షన్ రూల్స్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేయడం అంత తేలికైన పని అయితే కాదు ఎలక్షన్ కమిషన్కి. దాంతోపాటు జమిలీ ఎన్నికలు అనేవి ఎప్పుడైతే అధికార పార్టీ, నేషనల్ పార్టీ ఉందో వాళ్ళకే ఎక్కువ బెనిఫిట్ అవుతాయని చెప్పి వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ దీనిలో ఓటర్ డెసిషన్స్ కూడా క్లియర్ కట్గా తీసుకోలేడు. ఓటర్ ఒకవైపు మొగ్గు చూస్తాడు. ఆ టైంలో ఎవరైతే ఎక్కువ ఫండింగ్ రైజ్ చేయగలరో వాళ్ళకి ఎక్కువ, ఎవరైతే జనానికి డబ్బులు పంచగలరో వాళ్ళకి ఎక్కువ ఫోకస్ ఉంటుంది అనే వాళ్ళు కూడా ఉంటారనమాట. అయితే ఇదంతా బాగానే ఉంది. జమిలీ ఎన్నికలు కనుక రాబోయే రోజుల్లో వస్తే కనుక భారతదేశం ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, ఇది పెద్ద క్వశ్చన్. ఇది ఏ పార్టీకి ఎక్కువ బెనిఫిట్ అవబోతుంది, ఇది కూడా ఇంకొక పెద్ద క్వశ్చన్ అనమాట. ఓవరాల్గా చూసుకుంటే చిన్న చిన్న పార్టీస్, కోయిలిషన్స్కి జమిలీ ఎన్నికలు ఎంత సూట్ అవ్వో, ఓన్లీ పెద్ద పార్టీస్కే ఇవి ఎక్కువ సూట్ అవుతాయి, వాళ్ళకే ఎక్కువ లబ్ధి చేకూరుస్తుంది అనుకుంటున్నారు. చూద్దాం మరి ఈ జమిలీ ఎన్నికలు ఎటువైపు తీసుకెళ్తాయో. వివిధ స్టేక్ హోల్డర్స్ అంటే ఎలక్షన్ కమిషన్ కావచ్చు, లా కమిషన్ కావచ్చు, పొలిటికల్ పార్టీస్ కావచ్చు, వీళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది జమిలీ ఎన్నికల మీద. లా కమిషన్ సపోర్ట్ చేసింది జమిలీ ఎన్నికలకి. ఎలక్షన్ కమిషన్ కూడా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 2 దశలుగా ఎన్నికలు భారతదేశంలో పెట్టొచ్చు అని చెప్పింది. దాంతోపాటు పొలిటికల్ పార్టీస్ ఏమనుకుంటున్నాయో ఒకసారి చూడాలి, ఎందుకంటే భిన్నాభిప్రాయాలు ఉంటాయి కాబట్టి. అయితే మేజర్ ఇష్యూ ఈ మొత్తం దానిలో జమిలీ ఎన్నికలు 1 నేషన్ 1 ఎలక్షన్ తీసుకురావాలంటే కనీసం 5 రాజ్యాంగ సవరణలు చేయాలి. దానికి స్టేట్స్ 50% ఆఫ్ ద స్టేట్ రాటిఫికేషన్ కూడా ఉండాలి. 2/3 ఆఫ్ ద లోక్సభ అండ్ మోర్ దాన్ 50% ఆఫ్ ద లోక్సభ అప్రూవ్ చేయాలి. 2/3 ఆఫ్ ద మెజారిటీ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అలాంగ్ విత్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద లోక్సభ, టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద లోక్సభ అప్రూవ్ చేయాలి. హాఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్ కూడా రాటిఫై చేయాలి. జమిలీ ఎన్నికలు రావాలంటే అంత తేలికైన పని కాదు. సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.